ఏదో వస్తే అది మాట్లాడడం, చెప్పిందే చెప్పడం, చెప్పిందే చెప్పరా, ఏదో పాచిపల్లి నారయ్య అని ఏదో సామెత ఉంది. వచ్చిన ప్రతిసారి ఇదే మాట్లాడడం, వెళ్ళిపోవడం. దాని మీద ఏదన్నా మీరు చర్చకు రండి, లేదా మీరు చెప్తున్న నిపుణులు ఎవరెవరో ఉన్నారు, చాలా నిష్ణాతులు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళతోనే చర్చకు పిలిచండి. మేము పిలుస్తున్నాం, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం, దీంట్లో తప్పు ఏదో చెప్పండి. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాన్ని మీరు ఎలా తప్పుపడుతున్నారు? మొన్నటికి మొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పోయి ఇదే రకంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. ఆవిడ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కాకుండా స్థాయి సంఘంలో కూడా మనం కూడా మాట్లాడాం. స్థాయి సంఘంలో కూడా 31 మంది సభ్యులు ఉన్న స్థాయి సంఘం, దాంట్లో అనేక రకాల పార్టీలకు సంబంధించిన, భావజాలాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ అనుకున్న స్థాయిలో డాక్టర్ పేషెంట్ రేషియో మన రాష్ట్రం కొద్దిగా మినహాయింపు దానికి లేదు కాబట్టి వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ రావాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇది ఆర్థికకరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ సంస్థల్ని దీన్ని ప్రోత్సహించాలా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలను నిర్మించాలా. ఆ ముందుకు వస్తున్న సంస్థలకి పన్ను రాయితీలు కూడా ఇవ్వాలా అని స్థాయి సంఘం చెప్పింది. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు చెప్తున్న వాళ్ళు, రాసిస్తున్న వాళ్ళు చెప్పడం లేదా ఆయన దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదా బురద చల్లడం నైజం కాబట్టి బురద చల్లేసి పోదామని ఆయన భావిస్తున్నారో తెలియదు. కానీ ఈ రకంగా ఆయన మాట్లాడడం, అవినీతి ఆరోపణలు చేయడం, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, అవినీతి గురించి మాట్లాడడం ఏంది, అవినీతి ఆరోపణలు చేయడం ఏంది, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎన్డీఏ ప్రభుత్వ విధానం. ఎవరు కూడా ఇటువంటి తాటాకు చప్పులకు బెదాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకొని వచ్చినా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు, దాని తర్వాత ఎవరిని జైలుకు పంపే అవకాశము లేదు.